అకాల వర్షం కడప జిల్లాలో వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. వడగండ్ల వాన అరటి రైతులకు అపార నష్టం కలిగించింది. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో 950 హెక్టార్లలో పంట తీవ్రంగా దెబ్బతింది. దాదాపు 40 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ కడప నుంచి అందిస్తారు. అకాల వర్షం రైతులను నట్టేట ముంచింది. ప్రధానంగా అరటి రైతులను పూర్తిగా నిట్ట నిలువున అప్పులు పాలు చేసింది. నిన్న మొన్న వచ్చినటువంటి గాలి, అదేవిధంగా వడగండ్ల వాన రైతులు పూర్తిగా దెబ్బతినేలా చేసింది. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అన్న, ఇక్కడ వర్షం వచ్చింది, ఈ వర్షం వడగండ్ల వాళ్ళకు ఎంత మేరకు పంట నష్టం జరిగింది? మీరు పంట సాగు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు ఎకరాకు 1 లక్ష వచ్చింది సార్. ఖర్చు ఇప్పుడు వచ్చేది ఒక 3 లక్షల ఆయన రావచ్చు సార్. అరటికాయలకు అమ్ముకుంటే అదంతా నష్టమే సార్. అయితే ఈ పంట పనికొస్తుందా? రాదు సార్, ఏది పంట పనికి రాదు సార్. ఏ పంట ఈ పంట చేతికి రాదు, లెక్క రాదు, ఎవరు కొట్టపారు, ఆ పరిస్థితి ఏంది సార్. సో మీ గ్రామంలో అంటే ఈ కోమటనూతలు కావచ్చు, సో తాతిరెడ్డిపల్లి కావచ్చు, ఈ పరిసర గ్రామాలలో ఎంత మేరకు పంట నష్టం జరిగింది? ఎన్ని మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు? 40-50 కోట్లు నష్టంలో జరుగుతుంది. ఈ 2 పల్లెలు మాత్రం 40-50 కోట్లు ఊరకేం సన్నగా. మా ఎగసాట్లు గంగాలో పడితే తీరవు. మేము ఒక ఏడ్చింది, ఒక మందు తాగింది ఒకటి. మా బాధ మేము చెప్పుకోలేకున్నాం. మా పరిచయ కాయలు చూసి చెప్పండి మీరు. మీ గవర్నమెంట్ మాకు ఏదోటి సాయం చేసి మీరు మమ్మల్ని ఆదుకుంటేనే మాత్రమే బతకగలం. లేకుంటే మేము మందే మాకు గతి ఏమీ లేదు. మా పరిస్థితి ఇది ఇట్లా అయిపోయింది. మేము ఏమీ చేయగలం? మా పరిస్థితి మేము ఏమంటే కళ్ళు నీళ్ళు కూడా పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ పొద్దు నేను 5 ఎకరాల తోట నిట్ట నిలబన పోయింది. మేము ఏమి చేయగలం? మా పరిస్థితి గవర్నమెంట్ ఆదుకుంటే మాత్రమే ఇప్పుడు బాగుపడేది. దీన్ని ఎత్తేయాలని కానీ ఒక ఎకరాకు 30-40 వేలు ఖర్చు. మేము ఏమి చేయగలం? ఇలా మా పరిస్థితి ఏమి? మేము ఏం బాధపడుతున్నాం మాకే అర్థం కాలే. ఈ పొద్దు నేను 10 లక్షలు అప్పు చేసుకున్నా, 5 ఎకరాలు పోయింది. నేనేం చేయలే. ఇప్పుడు నేను మందే గతి. సో నిన్న కూడా 2 రైతులు ఆవేశానికి లోనయ్యారు, వారు గడ్డి మంది తీసుకున్నారు. సో అటువంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాం. కానీ ఈ నష్టాన్ని పూడ్చాలంటే మీకు ఏమైనా లోన్లు ఉన్నాయా, లేక ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలని కోరుకుంటున్నాం? కమిషన్ బంగారు పిల్ల వస్తువులు కూడా బ్యాంకులో పెట్టి తీసుకొచ్చి పెట్టుకున్నాం. నా పరిస్థితి చెప్తా, ఒకరి పరిస్థితి కూడా కాదు, ప్రతి ఒక్క రైతుకు పరిస్థితి ఇదే ఉంది. మేము ఆ పరిస్థితిలో ఇట్టున్నాం. మేము ఏమి చేయగలము? మాకు గవర్నమెంట్ ఇప్పుడు ఆదుకుంటేనే మాత్రమే మేము కమిషన్ ముందుకు పోయేది. ఇక్కడ వడగండ్ల వాన రైతులకు తీవ్ర ఇబ్బంది కలిగించింది అని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా వడగండ్ల వాన అంతే. 1 గంటలో మొత్తం 3 పల్లెలు ఈ సర్వనాశనం.